శ్రీమాత శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. హర హర మహాదేవ. శంభో శంకరాయ నమః. అర్ధగిరి ఆంజనేయ స్వామివారి టెంపుల్కి వస్తున్నాము. ఇదంతా కొండ మార్గం. ఇక్కడ ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తూ ఉండగా సొగ భాగం ఇక్కడ విరిగిపడింది. అందుకని ఇక్కడ అర్ధగిరి ఆంజనేయ స్వామి వారిగా చాలామంది ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సంజీవని మొక్కల్లోంచి వచ్చిన జలం తాగితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి చాలామంది ఇక్కడ జలం తాగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాణిపాక వినాయక స్వామి వారి టెంపుల్ నుంచి ఇక్కడకు అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి 23 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇక్కడ కాణిపాకం వచ్చిన వాళ్ళందరూ అర్ధగిరి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఇక్కడ ఉన్న సంజీవిని జలాన్ని తాగి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని సంతోషంగా సుఖశాంతులతో ఆనందమయంగా ఉంటారు ఈ జలం తాగటం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సంజీవని పర్వతాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత శ్రీమాత్రే నమః. అభయాంజనేయ స్వామియే నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇక్కడ కోతులు విపరీతంగా ఉంటాయి. ఇదిగోండి కోతులు. వచ్చేస్తున్నాం పైకి. మీకు ఆ జలాన్ని అంతా చూపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదిగోండి వచ్చేసాం మనం. చూస్తున్నారా సంజీవని పర్వతం అంతా చూపిస్తా మీకు. కానీ ఇక్కడ డెవలప్ చేయట్లేదు గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ డెవలప్ చేస్తే మంచి పుణ్యక్షేత్రం అవుతుంది ఇది. అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అరగొండ. ఇదిగోండి ఆంజనేయ స్వామి. సంజీవని పుష్కరిణి.
అందరూ దర్శించండి. రాని భక్తులు ఎవరన్నా ఉంటే వచ్చి దర్శించుకుని ఈ జలం తాగండి. ఈ జలాన్ని కూడా చూపిస్తా ఇప్పుడు నేను. విశేషం ఏంటి? ఇటు ఇటు స్వామివారి పుష్కరిణి తీర్థానికి కిందకు వస్తున్నాను. ఈ జలం తాగితే చాలా మంచిది. ఇటు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారి పుష్కరిణి తీర్థం ఇదిగోండి. ఇక్కడ వేస్ట్గా వాటర్ పోతుందని ఇక్కడ ఇలా పైపుల ద్వారా ఈ నీళ్లు తాగుతున్నారు భక్తులు. నేను కూడా ఈ నీళ్లు తాగుతున్నాను. నీళ్లు చాలా బాగున్నాయి, ఔషధకరంగా ఉన్నాయి నీళ్లు. కాబట్టి ఈ నీళ్లు తాగటం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం, రెండోది బొల్లి మచ్చలు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ పోతాయని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ప్రతి పౌర్ణానికి ఇక్కడ ఈ పుష్కరిణిలో మట్టి ఒళ్ళంతా రాసుకుని స్నానం చేయటం వల్ల గజ్జి, తామర మరియు బొల్లి అలాంటివన్నీ పోతున్నాయి. చాలామంది భక్తులు ఇవి పట్టుకోండి. చాలామంది భక్తులు ఇవి నీళ్ళు చాలామంది భక్తులు ఈ జలాన్ని తాగుతున్నారు. దాంతోపాటు ఈ మట్టి కూడా సంజీవుని మట్టి రాసుకోవటం వల్ల చాలా మంచిది. కాళ్ళు కడుక్కోకూడదు, కాళ్ళు చేతులు కడుక్కోకూడదు, తాగటమే నీళ్లు. చక్కగా అందరూ నీళ్లు తాగండి, ఆరోగ్యానికి మంచిది. 10 మందికి చెప్పండి ఈ మెసేజ్ అంతా. కోతులు మడుగు బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. జై శ్రీరామ్. మన యూట్యూబ్ ఛానల్ పేరు అష్టాదశ శక్తిపీఠాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి కామెంట్ పెట్టి 10 మందికి పంపించి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. సార్ ఇక్కడేనా మీరు? ఓకే. నీళ్ళు ఎట్లా ఉన్నాయి? ఓకే. ఎన్నోసారి రావటం? నీళ్ళు తాగటం వల్ల ఏంటి ప్రయోజనం ఏమైనా ఉందా మీకు? ఏముంది? ఓకే. నెక్స్ట్ ఇంకా ఆరోగ్యం బాగుంటుందా? ఓకే. చర్మవ్యాధులు పోతాయి, బొల్లిపోతుంది, ఆ గ్యాస్ ప్రాబ్లం చాలా తగ్గిపోతుంది. ఈ సంజీవని తీర్థంలో అంత మహత్యం ఉంది. ఓకే. శ్రీమాత్రే నమః.